హలో ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 2 చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సికి గ్రూప్ 2కి ఒకవేళ అపార్ట్ ఫ్రమ్ వైజాగ్ నుండి కాకుండా శ్రీకాకుళం నుండి కాకుండా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సో మీకు కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి ఆన్లైన్లో ప్రిపేర్ చేయడానికని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఆన్లైన్ బ్యాచెస్కి మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయబోతాడు. సో ఇప్పుడు ఇంత క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది మీకు మంత్లీ 5,000 రూపీస్ పే చేస్తూ కూడా క్లియర్ చేసుకునే ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. అటు మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా 15,000 రూపీస్ మాత్రమే ఫీ అనేది. ఇది కూడా మీరు అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ కూడా 5,000 అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా ఏంటి, వర్కింగ్ ఎవరైనా సరే చేస్తున్న వాళ్ళైనా సరే ప్రిపేర్ అవుతుండడానికి మీకు ఫీజిబుల్గా ఈ ఆప్షన్ అనేది పెట్టడం అనేది జరిగింది. దట్టు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది రాబోతుంది. అంటే అర్థం ఏంటి, మీరు క్లియర్ చేసేంత వరకు కూడా, ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. అండ్ మీకు ఏమైనా దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. రిమెంబర్ దట్ మన యూట్యూబ్లోని సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఛానల్ ఉంది. ఈ యూట్యూబ్లోని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వెంటనే మీకు వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. అలానే మన ఏపీఎస్సి గ్రూప్ 2లోని కొత్తగా స్టార్ట్ చేయన సిలబసెస్ కూడాను మీరు ఒక్క కోర్సెస్ అనేవి కూడా తీసుకునే విధంగా కూడాను ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2లోని ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు నచ్చిన సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎట్ ద రేట్ ఆఫ్ 3,000 రూపీస్ మాత్రమే. సో ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అయితే మీకు 2,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇదే కోర్స్ అయినా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడేటివ్ తోటి రాబోతుంది. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో నా ఈరోజు వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే, రీసెంట్గా మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఓకే, డీజీఎఫ్టీ అనమాట, ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ వన్ పాయింట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అయితే రీసెంట్గా డీజీఎఫ్టీ ఏంటి అంటే ఆప్టికల్ ఫైబర్స్ మీద, ఓకే, ఆప్టికల్ ఫైబర్స్ మీద మన ఇండియాలోని ఎవరైతే ఆప్టికల్ ఫైబర్స్ ఫ్రమ్ చైనా అండ్ అలానే కొరియా, ఇండోనేషియా, చైనా, కొరియా, ఇండోనేషియా, సో ఈ 3 కంట్రీస్ నుండి ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి ఆప్టికల్ ఫైబర్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేస్తామని చెప్పేసి రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఎవరికి? సో గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్స్ ఇచ్చేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట. అయితే ఇదంతా ఓకే. ఆప్టికల్ ఫైబర్స్ అంటే మీకేంటి, జనరల్గా లైట్ రేస్ అవి పాస్ చేయడానికి కానీ, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈవెన్ మన వైఫైలు అవి కూడా చూడండి ఆప్టికల్ ఫైబర్ ద్వారానే కనెక్షన్ అనేది ఇస్తారు. సో దిస్ ఇస్ అ మెటీరియల్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ అనమాట. అయితే ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి మెయిన్. అయితే ఇంతకీ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? సో లిటరలీ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేసిన వన్ డ్యూటీ అనమాట. దేనికోసం? నాట్ జస్ట్ ఏదో ఒక కంట్రీలో కాదు, ఎప్పుడైనా సరే లోకల్ డొమెస్టిక్ మార్కెట్ని సేవ్ చేయడానికి అని చెప్పేసి ఏ ప్రొడక్ట్స్ మీదైనా సరే, సో అలాంటప్పుడు ప్రపోజ్ చేసిన డ్యూటీనే యాంటీ డంపింగ్ డ్యూటీ అనమాట. అయితే ఇది ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక XYZ అనే కంట్రీ దానికి కాస్ట్ కంట, ఒకవేళ దానికి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే పడుతుందో అంతకంటే ఒకవేళ తక్కువ అమౌంట్కి వేరే కంట్రీస్కి కానీ ఎక్స్పోర్ట్ చేస్తే, అలాంటప్పుడు ఆ కంట్రీలోని ఆ ఇంపోర్ట్స్ ద్వారా ఆ పర్టిక్యులర్ కంట్రీ ఏమవుతుంది, వాళ్ళ లోకల్ మార్కెట్ అనేది డిజాస్టర్ అవుతుందన్నమాట. సో ఇలాంటివి ఎలిమినేట్ చేయడానికి ఇంపోర్టింగ్ నేషన్స్ అనేవి ఏ కంట్రీ అయినా వాళ్ళ కాస్ట్ కంటే ఒకవేళ తక్కువగా అమ్మినట్లయితే అలాంటప్పుడు ప్రైసెస్ అనేవి లోకల్ మార్కెట్తో ఈక్వలైజ్ చేయడానికి కానీ ఎక్కువ కానీ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. అలాగా కాస్ట్ కంటే ఒకవేళ తక్కువకి అమ్మితే దాన్ని డంపింగ్ అని అంటారు. ఓకే, డంపింగ్ అని చెప్పేసి అంటారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వేసే డ్యూటీ ఆర్ టారిఫ్ని యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. రీసెంట్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్
కామర్స్ దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకీ ఎవరిచ్చారు దీన్ని? అంటే ఈ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా జరుగుతుంది, డంపింగ్ జరుగుతుందని ఎవరు చెప్పారంటే బిర్లా ఫురుకావా బిర్లా ఫురుకావా బిర్లా ఫురుకావా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ పర్టిక్యులర్ కంపెనీ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్లోని ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట. సో దాని ప్రకారంగా అది రీసెర్చ్ చేయడం ద్వారా తెలిసింది ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ కంట్రీస్ చైనా, కొరియా ఇంకా ఇండోనేషియా, ఈ 3 కంట్రీస్ అనేవి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే వాళ్ళు తక్కువ కాకి మన ఇండియాలోకి సేల్ చేస్తున్నారని చెప్పేసి తెలిసిందనమాట. సో దాని ప్రకారంగా ఇండియా ఏం చేసింది, డీజీఎఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి ప్రపోజ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో దీనికి రిలేటెడ్ మనకి కరెంట్ అఫైర్స్లో అయిపోయినాయన్నమాట. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎంత నుండి ఎంత అయిపోతున్నారు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది, $122 పర్ కిలోమీటర్, అంటే దీన్ని ఆప్టికల్ ఫైబర్ పర్ కిలోమీటర్ అంటారు. 122 టు ఆల్మోస్ట్ ఎంత వేస్తారు, $857, సారీ $857. సో ఇంతవరకు కూడా వేసే స్కోప్ అనేది ఉండిందనమాట. అకార్డింగ్ టు ద ప్రోడక్ట్స్ అండ్ అకార్డింగ్ టు ద క్వాలిటీ దాని ప్రకారంగా వేస్తారనమాట. సో దిస్ ఇస్ వాజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. అండ్ డంపింగ్ అంటే ఏంటి, ఆప్టికల్ ఫైబర్ మీద డీజీఎఫ్టీ అనేది ఏ మినిస్ట్రీలో ఉంటుంది, ఏ మినిస్ట్రీ వేస్తారు, వేసేదెవరు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ప్రపోజ్ చేసేదెవరు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ తర్వాత మనకి ఇక్కడ నుండి చైనా, కొరియా అండ్ ఇండోనేషియా, ఈ 3 కంట్రీస్ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ రిగార్డింగ్ దట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు ద సెకండ్ ఆర్టికల్. రీసెంట్గా ఏంటి అంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ పాలిటీ పర్స్పెక్టివ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం అనేది చెప్పాలి, కొంత బేసిక్ అనేది చెప్తాను చూడండి. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఉంది ఇండియాలోని. అయితే ఈ కాన్స్టిట్యూషన్లోని మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. దేనికి, సో ఏ విధంగా సెంట్రల్లో అడ్మినిస్ట్రేట్ జరగాలి, ఏ విధంగా స్టేట్స్లో అడ్మినిస్ట్రేట్ జరగాలి, ఏ విధంగా యూనియన్ టెరిటరీస్లో అడ్మినిస్ట్రేషన్ జరగాలి అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అయితే పార్ట్ 5 ఇంకా పార్ట్ 6, ఈ పార్ట్ 5 వచ్చేసరికి మనకి దేని గురించి, సెంటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మెన్షన్ చేసి ఉంటుంది. పార్ట్ 6 వచ్చేసరికి స్టేట్స్ తాలూకా అడ్మినిస్ట్రేషన్ కోసం మనకు మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఇదంతా ఓకే, మరి యూనియన్ టెరిటరీస్కి ఏ విధంగా, సో యాక్చువల్లీ యూనియన్ టెరిటరీస్ ఏవైతే లెజిస్లేచర్ లేనివి, అంటే అపార్ట్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి, ఈ 3 కాకుండా మిగతా యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ తాలూకా లెఫ్టినెంట్ జనరల్ తోటి రూల్ చేయబడి ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ప్రెసిడెంట్ అనేవాడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు రూల్ చేస్తాడనమాట. అయితే ఇదంతా ఒకటి పక్కన పెడితే, అయితే ఆర్టికల్ 239AA అనే ఒక ఆర్టికల్ ఉంటుంది మనకి కాన్స్టిట్యూషన్లో. దీంట్లో ఏమని ఉంటుంది, యాక్చువల్లీ పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, న్యూఢిల్లీ, ఈ 3 యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేచర్ అనేది ఉంది. ఎందుకోసం, బికాస్ దే హ్యావ్ ప్రాపర్ పాపులేషన్ అనేది ఉండడం వల్ల. అయితే 239AA వచ్చేసరికి ఏంటి, న్యూఢిల్లీలోని అడ్మినిస్ట్రేషన్ కోసం. ఎందుకు, మనకి షెడ్యూల్ 7లోని వచ్చేసరికి 3 లిస్ట్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటుంది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్యూరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ మీద కంప్లీట్ ఐటమ్స్ మీద పవర్స్ అనేవి సెంటర్కి, స్టేట్ లిస్ట్ మీద స్టేట్ ఐటమ్స్కి, కాంక్యూరెంట్ లిస్ట్ మీద అటు సెంటర్కి స్టేట్కి పవర్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ షెడ్యూల్ 8 ప్రకారంగా 239AA పరంగా న్యూఢిల్లీ గవర్నమెంట్కి, అంటే న్యూఢిల్లీలో ఉన్న స్టేట్ లెజిస్లేచర్కి ఏ పవర్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్లోని అన్ని పవర్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్సెప్ట్ 3 పవర్స్ మాత్రం ఉండవన్నమాట. ఏంటి అవి, ల్యాండ్ పోలీస్, లా అండ్ ఆర్డర్. సో ఈ 3 వీటి మీద ఐటమ్స్ మీద పవర్స్ మాత్రం ఎవరికి ఉంటుంది, సెంటర్కి ఉంటుంది. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట. అయితే ఇక్కడ కూడా లెఫ్టినెంట్ జనరల్ అనేవాడు ఉంటాడు, లెఫ్టినెంట్ గవర్నరే ఉంటాడు అనమాట. అయితే మేడం ఇదెందుకు చెప్తున్నారు, సో రీసెంట్గా అండర్ ద డైరెక్ట్ హెడ్ ఆఫ్ డివై చంద్రచూడ్ గారు 5-member జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఫామ్ చేశారు. 5-member కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురించి. అయితే దేని గురించి బెంచ్ అనేది, సో యాక్చువల్లీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మీద ఉన్న కెపాసిటీ అనేది ఈదర్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటుందా లేదా స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుందా అని చెప్పేసి. అయితే
మొత్తం యునానిమస్గా అంటే అర్థం ఏంటి? సో అందరూ కలిపి కట్టుగా ఒకటే డెసిషన్ వచ్చారు. ఏంటి? ఈవెన్ దో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనేవి ఈవెన్ దో అవి రిక్రూట్ చేసేది కానీ అపాయింట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అయినా, వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ పర్టికులర్ యూనియన్ టెరిటరీ, వాళ్ళు ఇఫ్ అట్ ఆల్ ఎక్కడైనా యూనియన్ టెరిటరీలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏ స్టేట్లో కానీ వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద పవర్స్ అనేవి ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది, ఇంక్లూడింగ్ అండర్ 239 ఆర్టికల్ ఆఫ్ ఈవెన్ న్యూ ఢిల్లీకి కూడా అని చెప్పేసి యునానిమస్గా జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే వేటి మీద పవర్స్ ఉంటాయి? అపార్ట్ ఫ్రమ్ దిస్ ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్ తప్ప మిగతా ఇష్యూస్ మీద ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఆర్డర్స్ ఇచ్చే కెపాసిటీ అనేది న్యూఢిల్లీ గవర్నమెంట్కి ఉంటుంది అని చెప్పేసి యునానిమస్గా జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని రిగార్డింగ్ మనకి ఆర్టికల్ 239A ఇంపార్టెంట్, ఆ ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్ అనేది ఐటమ్స్ అనేది ఇంపార్టెంట్, ఈ లెఫ్టినెంట్ గవర్నర్ తాలూకా రోల్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ అనేవి హోల్ లాట్ డిఫరెంట్గా రూల్ చేయబడి ఉంటుందన్నమాట కాన్స్టిట్యూషన్ పరంగా, ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ జడ్జ్మెంట్ తాలూకా ఇంపార్టెన్స్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడాను. అండ్ ఏ విధంగా మోస్ట్ ప్రొబాబ్లీ క్వశ్చన్ అనేది అడిగే స్కోప్ ఉంటుంది. ఈ జడ్జ్మెంట్ హెడ్ చేసింది ఎవరు? జస్టిస్ డివై చంద్రచూడ్ గారు యునానిమస్గా, అంటే 5 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఫార్మ్ అయింది, యునానిమస్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ అట్ ఆల్ మీకు రేపు పొద్దున్న క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇఫ్ అట్ ఆల్ న్యూఢిల్లీలో ఉన్నంత వరకు కూడా వాళ్ళ పైన కంట్రోల్ అనేది ఎవరి మీద ఉంటుంది? ప్రెసిడెంట్, లెఫ్టినెంట్ గవర్నరా, ప్రైమ్ మినిస్టరా, ఆర్ అదర్వైజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్? ఆన్సర్ ఏంటి? ఢిల్లీ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఢిల్లీ స్టేట్ లెజిస్లేచర్ పైన ఈ పవర్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, రీసెంట్గా మన బాలీవుడ్ ఇండస్ట్రీకి కానీ మన ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి కానీ ఒక అమేజింగ్ స్టెప్ కింద చెప్పొచ్చు అనమాట. ఇటలీ బేస్డ్ ఒక ఫ్యాషన్ ఐకానిక్ బ్రాండ్ అనమాట, అదే గుచ్చి అనగానే మనకి బ్రాండ్కి పెట్టిన పేరు అనమాట. ఆ బ్యాగ్స్ కానీ ఎట్సెట్రా అదంతా సమ్ థౌజండ్స్లోని, ల్యాక్స్లోని హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. గుచ్చి ఈజ్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇటలీ బేస్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట. అయితే మేడం ఇది ఎందుకు ఇంపార్టెంట్? రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం గుచ్చి ఏంటి అంటే, గుచ్చి కంపెనీ అలియా భట్ని, ఓకే, మన బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫేమస్ యాక్ట్రెస్ అయిన అలియా భట్ని ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే గ్లోబల్ అంబాసిడర్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో గుచ్చికి గ్లోబల్ అంబాసిడర్ కింద ఫ్రమ్ ఇండియా నుండి అలియా భట్ని రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గుచ్చి ఇప్పటికెప్పటికీ కూడాను, అంటే ఎప్పుడు కూడా అది స్టార్ట్ అయ్యి 25 years అవుతుంది, ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా ఒక ఇండియా నుండి బ్రాండ్ అంబాసిడర్ అని పెట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అలియా భట్ని ఇండియన్ని, దట్ బాలీవుడ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ నుండి మెయిన్ ఫస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే సియాల్ అండ్ సౌత్ కొరియాలోని ఏంటి అంటే గుచ్చి తాలూకా గుచ్చి క్రూయిజ్ 2024 షో అనేది రన్ అవబోతుంది అనమాట. ఆ పర్టికులర్ షోలోని ఈ పర్టికులర్ గుచ్చిని రిప్రజెంట్ చేస్తూ అలియా భట్ని రిప్రజెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ అ ఫ్యాషన్ ఈవెంట్ అనమాట. సో దాంట్లోని మన ఇండియన్ ఒక బాలీవుడ్ ఇండస్ట్రీ అమ్మాయిని మెయిన్ రిప్రజెంట్ చేయడం అనేది ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి కానీ ఆర్ అదర్వైజ్ గ్లోబల్ లెవెల్లో ఇండియాకి గల ఇంపార్టెన్స్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ గుచ్చి అనేది ఇంటర్నేషనల్ వైజ్డ్ చాలా టాప్ బ్రాండ్. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి ఇది ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే స్కోప్ అని ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు గుచ్చిని ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ కింద డిక్లేర్ చేయడం జరిగింది, ఆర్ ఈ గుచ్చి ఫ్యాషన్ క్రూయిజ్ ఈవెంట్ అనేది ఎక్కడ జరగబోతుంది, సియాల్ సౌత్ కొరియా కానీ, ఎవరిని రిప్రజెంట్ చేశారు, గుచ్చి అనేది ఏ కంట్రీ బేస్డ్ బ్రాండ్, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా మనకి 2 పదాలు అనేవి తెలియాలి. ఒకటి ఏంటి? పాన్. ఇంకొకటి ఏంటి? ఆధార్. సో పాన్ అంటే ఏంటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనమాట. ఆధార్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ ఆఫ్ అవర్ మనకి ఐడెంటిటీ,
ప్రూఫ్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ ఆర్ అవర్ రెసిడెన్స్. సో బేసికలీ ఇది నో యువర్ కస్టమర్లో కేవైసీ నామ్స్లోని ఆధార్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే రీసెంట్గా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కూడాను ఏం చెప్పారు, పాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆధార్ తోటి లింకప్ చేయాలి అని చెప్పేసి టైం జూన్ 30th వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ ఆ జూన్ లోపల ఎవరైనా ఒకవేళ ఇంటర్లింక్ కానీ చెయ్యకపోతే వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఫండ్ రిలేటెడ్ కానీ వాళ్ళు కడుతున్న డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ అలాంటి వాటి మీద ఏంటి ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేవి వేస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ పాన్ ఆధార్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఈ పాన్ వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈస్ అ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. మన పేరు మీద ప్రతి ఒక్కరికి కూడాను ఒక అకౌంట్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని వాళ్ళు బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడానికి కానీ ఆర్ ప్రాపర్టీ కార్డ్స్లో లింక్ చేయడానికి కానీ ఎటువంటి అసెట్స్ కానీ ఎట్సెట్రా ఏది కొన్నప్పుడు కానీ పర్చేస్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడాను ఒక నెంబర్ అనేది లింక్ చేసి ఉంటుంది. ఆ నెంబర్ని పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటారు. వేరాజ్ ఆధార్ వచ్చేసరికి ఏంటి, మన ప్రూఫ్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ అనమాట. అంటే మన ఈ పర్టికులర్ ప్లేస్లో ఉన్నాము, మనం అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాము అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆధార్. యాక్చువల్లీ ఇది నో యువర్ కస్టమర్ బేస్ అనమాట. సో ఈవెన్ పిఎఫ్ఆర్డిఏ కానీ సిబిడిటీలో కానీ నో యువర్ కస్టమర్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి పాన్ని ఆధార్తో లింక్ చేయమని జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆధార్ అనేది ప్రతి చోట మ్యాండేటరీ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి 2017లోనే కేఎస్ పుత్తస్వామి వర్డిక్ట్లో కేఎస్ పుత్తస్వామి వర్డిక్ట్లోని సుప్రీంకోర్టు ఇండియా మెన్షన్ చేసింది. ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ అనేది కేవలం గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ స్కీమ్స్ కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే తప్ప మిగతా బ్యాంక్ అకౌంట్లో కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇలాంటి వాటి దగ్గర మ్యాండేటరీ చేయకూడదని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పినా సరే బట్ స్టిల్ పిఎఫ్ఆర్డిఏ ఇలాంటివన్నీ కూడా ఇంకా రెగ్యులేట్ చేయమని అడుగుతున్నాయి. సో అందుకే దీనికి రిలేటెడ్ మనకి పుత్తస్వామి వర్డిక్ట్ అనేది ఆధార్ గురించి అనమాట. ఆధార్ని మనీ బెల్ కింద పాస్ చేశారు అప్పుడు మన గవర్నమెంట్. సో అది కరెక్టా కాదని చెప్పేసి కేఎస్ పుత్తస్వామి నుంచి కేసు వేయడం అనేది జరిగింది. ఆ వర్డిక్ట్లో ఏం చెప్పారు, ఆధార్ ఏదైతే ఉందో అది మనీ బిల్లే, బట్ ఇట్ షుడ్ నాట్ బి మ్యాండేటెడ్. అంటే ప్రజలు ఖచ్చితంగా ఈ ఆధార్ని తీసుకోవాలి, ఆధార్ని లింకప్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇండియా ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. సో దీనికి రిలేటెడ్ ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టుడేస్ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాషన్ ఈవెంట్స్ అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం అనక్కర్లేదు, ఇప్పటికీ ఇది ప్రియాంక చోప్రా కానీ ఐశ్వర్య రాయ్ కానీ మ్యాగజైన్స్లో రావడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ మీద రీసెంట్లీ మన ఇండియన్ బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన దీపికా పదుకోనే, చాలామంది దీపికా పదుకోనేకి ఫ్యాన్స్ అయ్యి ఉండే ఉంటారు కదా. ఓకే, దీపికా పదుకోనే తాలూకా ఫిగర్ అంటే ఫేస్ అనేది రిప్రజెంట్ చేయడం అనేది టైం జరిగిందనమాట, టైమ్ మ్యాగజైన్ కవర్ మీద. అయితే ఏమని రిప్రజెంట్ చేశారు, దీపికా పదుకోనే ఏంటి ఈజ్ బ్రింగింగ్ ద వరల్డ్ టు ది బాలీవుడ్కి మొత్తం వరల్డ్ని తీసుకొని రావడం అనేది జరగడంలోని దీపికా పదుకోనే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫ్యాషన్ ఐకాన్ కింద ఏంటి దీపికా పదుకోనేని ఈ టైం కవర్ మీద మ్యాగజైన్ కవర్ మీద వేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే మన బాలీవుడ్ ఇండస్ట్రీకే కానీ ఇండియా తాలూకా యాక్ట్రెసెస్ అంటే గ్లోబల్ లెవెల్లో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఆల్రెడీ 2018లోని టాప్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్లోని దీపికా పదుకోనే పేరు కానీ ప్రియాంక చోప్రా పేరు కానీ వీళ్ళిద్దరి పేర్లు అపీర్ అవ్వడం అనేది జరిగింది. అంటే వీళ్ళిద్దరూ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ అనమాట వరల్డ్లోనే, టాప్ మోస్ట్ టైమ్స్ మ్యాగజైన్ కవర్ ప్రకారంగా. అయితే అండ్ దట్టు మనకి టైంకి వచ్చేసరికి ఏంటి అంటే టైమ్ మ్యాగజైన్ అనగానే మనకు అందరికీ కూడా మెయిన్ గుర్తుకొచ్చేది ఏంటంటే ఆ రెడ్ కలర్ బార్డర్ అనమాట. ఓకే, ఈ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి యుఎస్ఏ బేస్డ్ మ్యాగజైన్ అనమాట.
ఓకే, యుఎస్ఏ బేస్డ్ మ్యాగజైన్. అయితే ఫర్ ద ఫస్ట్ టైం 1923లోని ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా పాలిటిక్స్లో కానీ, ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద గ్లో చాలా డెప్త్లోని ఇన్సైట్స్ కానీ, థాట్ ప్రాసెస్ జనరేట్ చేయడానికి కానీ ఈ మ్యాగజైన్ అనేది చాలా హెల్ప్ చేసింది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా టాప్ మోస్ట్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ 2018లోని ఆల్రెడీ ప్రియాంక చోప్రా పేరు కానీ, దీపికా పదుకొనే నేమ్ కానీ అపేర్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళా అగైన్ దీపికా పదుకొనే మళ్ళా ఈ టైమ్ మ్యాగజైన్ కవర్ మీద అపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ లూజ్ అంటే ఓవర్ సైజ్డ్ అయిన బీగ్ కలర్ సూట్ వేసుకొని షూస్ లేకుండా షీ హ్యాస్ రిప్రజెంటెడ్, అంటే ఈ టైం కవర్లోని అలా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. టైమ్ మ్యాగజైన్ మీద రీసెంట్గా ఏ బాలీవుడ్ యాక్ట్రెస్ ఆర్ బ్రింగింగ్ ద వరల్డ్ టు ద బాలీవుడ్ అనేది మీకు ఇంపార్టెంట్ మ్యాగజైన్స్. అండ్ అలానే టైం రిలేటెడ్ కూడా యూఎస్ఏ బేస్డ్ మ్యాగజైన్ 1923లో స్టార్ట్ అయింది అనేది కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ దీని బేస్డ్ ఒక క్వశ్చన్ అనేది ఈరోజు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. సో దట్ ఏంటి అంటే మీకు ఎంతవరకు కూడా ఈ ఆర్టికల్స్ అనేవి అర్థమయ్యాయి అనేది నాకు అర్థమవుతుంది. సో ఆ ఆర్టికల్ క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ఇప్పుడు చేంజింగ్ సిలబస్ ప్రకారంగా ఏదో ఒక్క సబ్జెక్ట్ అయినా వాళ్ళు తీసుకునే విధంగా ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే 3000 రూపీస్ మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ 2000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. ఓకేనా? సో దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553 ఆర్ విజిట్ అవర్ www.ltxclasses.comకి వెబ్సైట్కి లాగిన్ కూడా అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. దాని ప్రకారంగా ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నౌ వీ షాల్ సీ ద ఫాలోయింగ్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Indian government represents all the union territories with President of India. No union territory has powers on state list under Schedule 7 of Indian Constitution. Okay, which of the following are true? A, 1 only, B, 2 only, C, both, D, none. ఓకే, ఇఫ్ అట్ ఆల్ మీరు కరెక్ట్గా ఈ ఆర్టికల్స్ కానీ అబ్జర్వ్ చేసుంటే చాలా సింపుల్గా ఈ ఆన్సర్ అనేది చేయగలరు. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిమెంబర్ దట్ స్ట్రైట్ అవే 30 మార్క్స్ అని సెగ్రిగేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే మిగతా టాపిక్స్ మీద కూడాను కరెంట్ అఫైర్స్ ఇంక్లూషన్ లేకుండా అడగతాడని ఎక్స్పెక్ట్ చేయకండి. సో యాజ్ లైక్ ఇప్పుడు నేను ఒక పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ చెప్పాను, అలానే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కరెంట్ అఫైర్స్ని బేస్ చేస్తూ కూడా అడిగే స్కోప్ అనేది ఉండింది. సో అందుకే ట్రై టు లింక్ ఇట్ అప్. ఒక ఆర్టికల్ని ఇంకొక ఆర్టికల్ తోటి, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్తో కూడా లింక్ చేయడానికి ట్రై చేసుకొని చదవండి. సో దిస్ వే మీకు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్. టుమారో వీ షల్ మీట్ అగైన్. హ్యావ్ ఎ గుడ్ డే. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.